నాకే సిగ్గు అనిపించింది అంటూ అడ్డంగా రానాని బనిని ఇరికించిన మంచు విష్ణు. అయితే రీసెంట్‌గా కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొంటున్నప్పుడు ఒక సీక్రెట్ విషయాన్ని మాత్రం విష్ణు గారు చెప్పడం జరిగింది. సో అసలు ఏంటది? సో ఖచ్చితంగా విష్ణు గారు ఎప్పుడు కూడా ఆయన పైన ఎవరో ఒకళ్ళు ట్రాల్ చేయాలను, ఆయన మంచి చేసిన ట్రాల్ చేయను, లేదంటే ఆయన చెడు చేసిన ట్రాల్ చేయాలను ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, నేను వాళ్ళకి చెప్పేసి బయటకు వచ్చేసా అని చెప్పారనమాట. ఎవరు వాళ్ళు అంటే, రానా గారు అల్లు అర్జున్ గారు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశారంట. సో దాంట్లో ఇండస్ట్రీలో ఉన్న ఎవరెవరైతే నోటెడ్ సెలబ్రిటీస్ ఉంటారో, సో వీళ్ళందరితో పాటు స్టార్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరితో పాటు ఏజ్ ఉన్న వాళ్ళు, ఈక్వల్గా ఉన్న స్టార్స్ కానీ, కొంచెం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరినీ కలిపి ఒక ఫిలిం నగర్ లాంటి గ్రూప్ లాగా క్రియేట్ చేసుకున్నారనమాట. సో దాంట్లో హీరోలు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారనమాట. సో అట్లా వాళ్ళ కొన్ని గ్రూప్స్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు, రానా గారు క్రియేట్ చేశారంట అది. సో దాంట్లో విష్ణు గారు యాడ్ చేసినప్పుడు ఆయనకు ఎందుకో అది కొంచెం టాక్సిక్గా అనిపించింది అంటే, ఇలా ఇది బాగాలేదు. సో వాళ్ళందరి ముందు మనం ఏమైనా చెప్పాలన్నా చెప్పలేము ఓపెన్. అంటే అందులో ఆడవాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఆయన కొంచెం సిగ్గా అనిపించింది. అదే ఏదన్నా కానీ ఆయనకు అది ఎందుకో ఇబ్బందిగా ఉండి బయటకు వచ్చేసారంట. ఏదన్నా ఉంటే నాకు పర్సనల్గా చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాడంట. సో ఎందుకంటే ఆ గ్రూప్ అనేది దాంట్లో ఒక ఇన్ఫో వచ్చిందంటే, ఏదన్నా ఈవెంట్కి ఒకటి వచ్చిందంటే దానికి రండి అని చెప్పి అన్ని పెట్టేస్తారు అన్నమాట. ఒక పార్టీ ఉంటే రండి, వీకెండ్లో పార్టీస్ జరగచ్చు హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడో చెన్నైలో. ఆ పార్టీలకి ఇక్కడ వాళ్ళైనా అక్కడ వాళ్ళైనా అందరు కలుసుకుని, అంటే ఓన్లీ ఫిల్మ్ సెలబ్రిటీసే కాదు, ఇంకా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉంటారు, అట్లా వాళ్ళు నాకు తెలవచ్చు, అట్లా ఆ విధంగా. సో అట్లా ఫ్రెండ్స్ అందరు కలుపుకున్న గ్రూప్ అనమాట. సో అందులో తమిళ సెలబ్రిటీస్ ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఎందుకంటే రానా గారికి మామూలు నెట్వర్క్ కాదనమాట, ఇండియా వైడ్గా కాదు వరల్డ్ వైడ్గా నెట్వర్క్ ఉంది. మరి ఆ గ్రూప్లో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారో, సో మరి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకునేది కూడా చాలా క్యూరియాసిటీగా ఉంటుంది అనమాట. సో మరి అలాంటి ఒక గ్రూప్ని విష్ణు గారు నో అని తిరస్కరించారంటే అదే ఆయన మరి ఆయన గొప్పతనం అనుకోవాలి, మరి ఆయన ఏమనుకోవాలి. ఎందుకంటే అంటే ఇప్పుడు దాన్ని కూడా సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎట్లా అంటే, మీకు ఆడవాళ్ళని భయపడ్డావా, అండ్ ఇంకొంతమంది ఎట్లా అంటే బన్నీకి రానాకి ఆడవాళ్ళ పిచ్చి అనుకుంటున్నారని. అంటే తలాతోక లేకుండా ఆయన మంచి చెప్పినా ట్రోల్ చేస్తారు, చెడు చెప్పినా ట్రోల్ చేస్తారు, అసలు ఆయన ఇక్కడికి వెళ్ళినా ట్రోల్ చేస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా పబ్లిక్లో యాక్టివ్గా ఉండే మనుషులు అనమాట. ఎందుకంటే ఇప్పుడు రామానాయుడు గారు కానీ, అటు అల్లు రామలింగ గారు కానీ, ఇద్దరు బిగ్ లాక్సీస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీలో అందరితో పరిచయమై పెరిగిన వాళ్ళు. సో అందరినీ అదే దృష్టితో చూస్తారంటే ఖచ్చితంగా ఉండదన్నమాట. అందరినీ కలిపి ఒక దాటి మీద యూనిటీగా తీసుకెళ్లాలని ఇదితో అట్లాంటివి క్రియేట్ చేస్తారు. మరి వాట్సాప్ లేనప్పుడు వాళ్ళంతా ఎట్లా కలిసేవాళ్ళు, అదంతా మరి ఇంటర్నెట్ వచ్చిన మొదట్లో ఎట్లా కలిసేవాళ్ళు, అప్పుడే పెరిగి పెద్ద అయిన వాళ్ళు వీళ్ళంతా. సో టెక్నాలజీ తెలుసు, దానికి ముందు కూడా కలిసే ఉంటారు కదా. సో ఏంటంటే ఇప్పుడు ఈ గ్రూప్స్ వచ్చినాయి కాబట్టి అట్లా. సో మరి ఇదివరకు అసలు ఎవరు అట్లా మెసేజ్ పాస్ చేసేవాళ్ళు, అప్పుడు అన్ని చిన్న ఫోన్లు, మరి వాళ్ళ దగ్గర అప్డేటెడ్ ఫోన్లే ఉండే అనమాట హీరోల దగ్గర. సో ఖచ్చితంగా అప్పుడు ఆ ఫోన్లు అప్పుడు కొంచెం టైం ప్రాసెస్ అయ్యేది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది ఒక మెసేజ్తో. సో అట్లాంటి గ్రూప్ని మరి విష్ణు గారు తిరస్కరించారంటే ఖచ్చితంగా దానికి 100 కారణాలు ఉంటాయి. అది ఆయన ఇష్టం, ఉండాలా ఉండకూడదు అనేది. సో ఇప్పుడు మనమైనా సరే ఒక గ్రూప్లో వ్యక్తులు నచ్చకపోతే మనం ఎందుకైనా వెళ్ళిపోవచ్చు. పోనీ ఆయన వెనక మళ్ళీ ఇంకో కోణంలో ఆలోచించవచ్చు. ఎందుకంటే అదే గ్రూప్లో విష్ణు గారికి నచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో. లైక్ ఇప్పుడు రీసెంట్గా మన మనోజ్ గారితో ఇష్యూ జరుగుతుంది. ఒకవేళ ఆయన కూడా ఉన్నాడేమో, ఇప్పుడు ఆడుంటే నేను ఎందుకు ఉండాలని ఒక ఈగోతో వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఆయన దానికి వెళ్ళిపోయిన దానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు, అడిగి ఇటువైపు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అలాంటి ఒక స్టార్ గ్రూప్ నుంచి విష్ణు గారు వదిలేశారు, వెళ్ళిపోయారంటే మరి ఆయన సెల్ఫ్గా ఒక బిగ్ స్టార్ లాగా ఎప్పుడు ఫీల్ అవుతారు. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటేనే ఎవరైనా సరే ఏ ఫీల్డ్ అయినా గ్రో అవుతారు. సో విష్ణు గారిలో అందరికీ నచ్చేది అదే. ఆయన సినిమాల్లో కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా కానీ, సో ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా నెక్స్ట్ వచ్చే సినిమాని ఇంకా గట్టిగా కొడతానని ఒక భావంతో ప్రమోట్ చేస్తారనమాట సినిమాని. సో అది ఉంటేనే ఎవరైనా సరే నిలదొక్కోగలుగుతారు. అందుకే విష్ణు గారు ఇన్ని రోజులు నిలదొక్కున్నారు ఇండస్ట్రీలో.